ఏపీలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకి సర్వే జరుగుతూ ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు అందుతూ ఉన్నాయి అనే ఒక రిపోర్ట్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కొక్కళ్ళు 100% దివ్యాంగులు అని చెప్పేసి దివ్యాంగుల పెన్షన్ కాజేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ దివ్యాంగులకి 4,000 ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 6,000 చేశారు. ఇక 100% దివ్యాంగులు అయితే 15,000. ఇక ఇంతమంది దివ్యాంగులు ఒక్కసారిగా ఎలా పుట్టుకొచ్చారని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. 13 అంశాల ఆధారంగా ప్రతి పెన్షన్దారు అర్హుడా కాదా అనే విషయాన్ని తేల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో పెన్షన్దారులంతా టెన్షన్లో పడిపోయారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అరాచకవాదులు అక్కడక్కడ దూరారు. వారిని తొలగిస్తే అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వారికి కూడా అందే అవకాశం ఉంది. ఇక కొన్ని వీడియోలు వైసీపీ పేటీఎం బ్యాచ్ బాగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. పాత వీడియోలు తీసుకొచ్చి మీ పెన్షన్ కొనసాగాలంటే 500 ఇస్తేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు మరలా అరాచకం మొదలుపెట్టారు, వసూళ్ళు అని చెప్పేసి వేస్తా ఉన్నారు. పెన్షన్ కొనసాగాలంటే 500 అనేది 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు జరిగిన వీడియో అది. ఇప్పుడు 4,000 పెన్షన్ వస్తూ ఉంది. ఎవడన్నా 500 తీసుకుంటాడా? నాకు 4,000 పెన్షన్, ఒక నెల పెన్షన్ నాకు ఇస్తేనే నీ పెన్షన్ కొనసాగిస్తాను అని వైసీపీ వాళ్ళు వీడియో చేసినా కూడా జనం నమ్మేవాళ్ళు. కానీ 500ఏనంట. 500 ఇస్తే నీ పెన్షన్ ఉండదు, నీ పేరు లేదంటే తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారట. అసలు ఏడున్నారు? వాలంటీర్లే లేరు, ఎత్తేసారు. జన్మభూమి కమిటీలు కూడా లేవు. గ్రామ సచివాలయము, వార్డు సచివాలయంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వారి ఇళ్ళకి వెళ్ళి ఏదైతే అర్హతలు ఉన్నాయో లేవా అనే విషయాలు మొత్తాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. సహజంగానే ఆధార్ కార్డు ఆ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు, అతనికి ఏమైనా కారు ఉందా, భూములు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉందా, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగా, ప్రభుత్వ పెన్షన్ ఏమైనా పొందుతూ ఉన్నాడా, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసి ఏదైనా పెద్ద ఎత్తున పెన్షన్ వస్తూ ఉందా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఇన్కమ్ ట్యాక్స్లు ఏమైనా కడతా ఉన్నాడా అనే విషయాలన్నీ తెలిసిపోతాయి. ఇక దివ్యాంగుల సర్టిఫికెట్ల విషయంలో మాత్రం దాదాపుగా 1,00,000 నకిలీ సర్టిఫికెట్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పెన్షన్లు పొందుతూ ఉన్నారు. అవి అయితే పీకే అవకాశం ఉంది. ఎందుకంటే 5,000 ఇస్తే ఏదైతే హ్యాండిక్యాప్ ఉందో 40% 80%గా మార్చే కార్యక్రమం డాక్టర్లు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ పెన్షన్లు ఏరే కార్యక్రమంలో అర్హుల పెన్షన్లు కూడా కొంతమంది అరాచకవాదులు తొలగించే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెన్షన్లు అర్హతల విషయంలో మాత్రం గైడ్లైన్స్లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఏవైతే ఉన్నాయో గైడ్లైన్స్ వాటి ప్రకారమే పరిశీలన చేస్తూ ఉన్నారు. అర్హులకి ఒక్క పెన్షన్ కూడా తీసివేయడానికి వీల్లేదు. అనర్హులు ఉంటే ఏరివేయడంలో తప్పు లేదు. ఎందుకంటే కారులో వచ్చి కూడా వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారు. 50 కోట్ల రూపాయల ఆస్తులుండి ఆస్తులన్నీ పిల్లల పేరు మీద రాసి నాకేం లేదని అడుక్కునే పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా నేను గమనించాను. ఒకడైతే ప్రైవేట్ ఉద్యోగం నెలకు 2 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ వాడు నెల వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటాడు. మరి వాడు ఆధార్ కార్డు ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పుడు ఈ ఉద్యోగానికి జీతానికి సంబంధించిన అమౌంట్ ఆన్లైన్లో చూపించడం లేదు. ఎందుకంటే ఆఫ్ ద రికార్డులో జీతాలు తీసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా నకిలీ పెన్షన్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. 90% అయితే అర్హులకే పెన్షన్ అందుతూ ఉంది. 10% అయితే అరాచకవాదులు, అడుక్కునేవారు, ఎంత వచ్చినా ఎన్ని పథకాలు వచ్చినా కూడా తృప్తి చెందని వారు దూరుతూనే ఉన్నారు. కొంతమందికి 100 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఇంకా ఏదో ప్రభుత్వం నుంచి వస్తున్నామంటే అది కూడా పీక్కు తినాలని ఆలోచిస్తూ ఉంటారు.
పూట గడవని వారు, కూలీలుగా పనిచేసుకునే వాళ్ళు, పిల్లలు ఎటో వెళ్ళిపోయి హైదరాబాద్ అక్కడ కూలీ పనులు చేసుకునే వాళ్ళు తీసుకుంటే పర్లేదు. పిల్లలు 4 లక్షలు, నెలకు 5 లక్షలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాడికి నాకు సంబంధం లేదు, వాడికి రేషన్ కార్డు, వీడికి రేషన్ కార్డు కాబట్టి ఎవరు రేషన్ కార్డు వాడి జీతం వాడితే నాకెందుకు ఇస్తాడు, నా పెన్షన్ ఇవ్వాల్సిందే అని కొంతమంది పట్టుకుంటున్నారు. తప్పేది లేదు. ఇక ప్రభుత్వానికి మోయాల్సిందే. 65 లక్షల పెన్షన్ ఇస్తూ ఉంది. ఒక 5 లక్షల పెన్షన్లో మాత్రం మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రాంతంలో పెన్షన్ కొనసాగాలంటే 500 ఇవ్వాల్సిందే అని ఎవరైనా డిమాండ్ చేస్తే కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ఫేక్ ప్రచారం చేసి 500 ఇస్తే పెన్షన్ కొనసాగిద్ది, 500 ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తాం. పెన్షన్ తీసేయడానికి వాడేవడండి? గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆస్తులు, ఆదాయ వివరాలు అన్నీ చూస్తారు. చూసి అర్హత ఉంటే వచ్చింది, లేదంటే లేదు. 500 ఇస్తే పెన్షన్ ఉంటుంది, 500 ఇవ్వకపోతే పేగడానికి అతికించడానికి వాడి చేతిలో ఏముండదు. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ నిలబడాలంటే ఎవరైనా డబ్బులు లంచం డిమాండ్ చేశారా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.